వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వ్లాగ్ ఇప్పుడు చూసేయండి. బ్యాక్ సైడ్ దేర్ సి తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నైట్ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత అందరం మా కజిన్ వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యామన్నమాట. సో అక్కడ మేము ఫస్ట్ కేక్ కట్ చేసి గేమ్స్ ఆడుకుని అండ్ అలాగే చాలా రీల్స్ చేసాము. అన్నీ స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూసేయండి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. अबे सालिक बिरयानी लेके आओ, बिरयानी लेके आओ. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఏం చేస్తున్నా కేక్ కటింగ్, రీల్స్, గోలా అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని మేము కబుర్లు చెప్పుకున్నాము. ఆఫ్టర్ సో మెనీ డేస్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఒక గ్యాంగ్ అనేది కలిసింది అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చాలా ప్లాన్స్ వేసేస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ మేము కూడా అదే చేసాము. సో నైట్ 4:30 అయింది పడుకునేసరికి. ఇప్పుడే లేచాం, రెడీ అయ్యాం అండ్ కజిన్స్ అందరితో మళ్ళీ బయటికి వెళ్తున్నాం. జస్ట్ లంచ్ డేట్, ఎక్కడికి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో బాయ్. బాగానే ఉన్నానా లేదా? కొంచెం సెంటర్లో 3x వీడియోలో 3x కెమెరా ఉండదు. సరే, బాగానే ఉన్నావా? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఎన్నెన్నో అనుకుంటాం, కానీ చివరికి గ్యాంగ్ అంతా కలిసి పక్క బిర్యానీ స్పాట్కే వెళ్దామని డిసైడ్ చేస్తారు. మేము కూడా అదే. ది బాయ్స్ ఆ వన్ బాయ్ ఏంటి అక్కడ ఆగిపోయాడు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. వచ్చిందండి వయ్యారి. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్. కేఎల్యూ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళకి సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. దీని గురించి నేను సపరేట్గా రీల్ చేసి అప్లోడ్ చేస్తాను తొందరలో. చూసి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫుల్ నాన్ వెజ్, ప్యూర్ వెజ్ ఇది. సో మేము వెజ్ తెచ్చుకుంటాం. చికెన్ అనుకుంటారు, పన్నీర్ అని చెప్పమన్నారు. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఆఖరికి మెయిన్ రోడ్డు మీద కూడా వదలకుండా రీల్ చేసేసాము. చాలా ఉన్నాయి, లోపల దాచాం. చెప్పా కదా ఇందాకే, మెల్లగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాము. సో నెక్స్ట్ మేము వారధి దగ్గరలో ఉన్న అడ్వెంచరా గోకార్టింగ్ దగ్గరకు వచ్చేసాము. చాలా ఆశతో వెళ్ళాం కానీ స్లాట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. మినిమం 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మేము తిరిగి వెనక్కి వచ్చేసాము. సో తిరిగి వెనక్కి వచ్చేసేదే కదా అని చెప్పి కాసేపు అక్కడ ఉండి టైం స్పెండ్ చేసామన్నమాట. చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి అండ్ అలా ఆ ప్లేస్ని కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోవడం స్టార్ట్ అయ్యాము. మా అందరి వికెట్స్ టోటలీ డౌన్. అండ్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ బయటికి వెళ్తున్నాం. కజిన్స్తో మొత్తం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే హాలిడేస్ అయిపోయాయా అని బాధ వచ్చేసింది, బెంగ వచ్చేసింది. సో వై నాట్ మళ్ళీ బయటికి వెళ్దాం కాసేపు, ఇంకా మనకు ఒక నైట్ ఉంది అనుకుని మళ్ళీ కొంతసేపు టైం స్పెండ్ చేయడానికి బౌలింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? బౌలింగ్కి వెళ్తున్నాం. బై బై. ఏంటో ఇవాళ ఏం ప్లాన్ చేసినా కూడా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మేము వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాము. సేమ్ బౌలింగ్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి మేము వెనక్కి వచ్చేసాము, సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. సో ఇంటికి వెళ్ళే ముందు చిన్న దోశ, బడ్డీ దగ్గర దోశ తినేసి వెనక్కి వెళ్ళిపోయాము. అంతే, ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్ కూడా అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు రొటీన్. చలో బాయ్.
క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.